1,79,66,822 ఈ సంఖ్య జనాభా లెక్కది కాదు, రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య అంతకన్నా కాదు. మరి ఏమిటి అంటే రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఇది. అందులోనూ 75% అంటే 1,38,00,000 ద్విచక్ర వాహనాలే. వాహనాల సంఖ్య పెరగడం ట్రాఫిక్ సహా రహదారి ప్రమాదాలు, కాలుష్యానికి కారణమవుతోంది. దీనికి కారణం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వ్యక్తిగత వాహనాలను కట్టడి చేయాల్సిన జగన్ రెడ్డి పన్నుల కోసం విచ్చలవిడిగా వాహనాలను పెంచుకుంటూ పోయింది. కాబట్టి పరిస్థితి చేయి దాటకముందే వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. అదే సమయంలో ప్రజా రవాణా వాహనాలను పెంచాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్లో చిక్కుకుపోయి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న అవస్థలివి. రాష్ట్రంలో వాహనాల సంఖ్య విచ్చలవిడిగా పెరగటమే దీనికి కారణం. రవాణా శాఖ రికార్డుల ప్రకారం డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో 1,79,66,822కు పైగా వాహనాలున్నాయి. ఇది రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య కంటే ఎక్కువ. రవాణా శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీల్లో వాహనాలు రిజిస్టర్ చేస్తారు. దాని ప్రకారం ట్రాన్స్పోర్ట్ వాహనాల సంఖ్య 21,05,445కు చేరింది. వీటిలో అత్యధికంగా 7,56,000 ఆటోలు ఉన్నాయి. 5,39,000 సరుకు రవాణా వాహనాలు, కమర్షియల్ ట్రైలర్లు 2,08,000 క్యాబ్లు 1,19,000కు చేరాయి. 38,938 బస్సులున్నాయి. ఇక వ్యక్తిగత వాహనాల్లో అత్యధికంగా 1,39,68,959 ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. కార్లు 12,75,741కి చేరాయి. రాష్ట్రంలో 25 సీసీలోపు మోటార్ సైకిళ్లు 1,22,000 మొత్తం వాహనాల్లో 1,44,00,000 పెట్రోల్తో నడిచేవి కాగా డీజిల్ వాహనాలు 27,79,000 ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం 1,21,000 కాగా సీఎన్జీ వాహనాలు 30,000 ఇక 70 లక్షలు అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే భారత్ 1-2 స్టేజ్ వాహనాలే ఉన్నాయి. ఇవన్నీ డీజిల్, పెట్రోల్ను తెగ తాగేస్తూ సహజ ఇంధన నిల్వల్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. భారీగా పొగను వదులుతూ స్వచ్ఛమైన పరిసరాల్ని కాలుష్యం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రవాణా శాఖ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గతంలో ఏడాదికి 8 లక్షల వరకు వాహనాల సంఖ్య పెరిగేది. వీటిలో వ్యక్తిగత వాహనాలు తక్కువగానే ఉండేవి. ప్రజా రవాణా వాహనాలకు గతంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో ఎక్కువ మంది వాటిలో ప్రయాణించేవారు. ఇబ్బందులు లేకపోవడం, సురక్షిత ప్రయాణం కావడంతో వ్యక్తిగత వాహనం కొనాల్సిన అవసరం ప్రజలకు ఉండేది కాదు. కానీ గడిచిన 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం భారీ నిధులు అవసరం కావడంతో ఖజానాను నింపే బాధ్యతను రవాణా శాఖపై పెట్టారు జగన్ రెడ్డి. ప్రజా రవాణా వాహనాలను పెంచాల్సిన వైకాపా సర్కారు అందుకు విరుద్ధంగా వ్యక్తిగత వాహనాలు పెంచుకుంటూ పోయింది. జీవితకాల పన్ను, అమ్మకాల ద్వారా వచ్చే జీఎస్టీ, పెట్రోలు వాడకం ద్వారా వచ్చే పన్ను, రోడ్ సెస్ తదితర పన్నుల ద్వారా ఖజానా నిండుతుందని భావించి వాహనాల సంఖ్యను పెంచుకుంటూ పోయింది వైకాపా సర్కారు. మరి పెరిగిన వాహనాలకు తగ్గట్లుగా రోడ్లను విస్తరించిందా అంటే అదీ లేదు. దీంతో రహదారులపై, రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగింది. నగరాల్లో ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వ్యక్తిగత వాహనాల పెరుగుదలకు మరో ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నిర్వీర్యం చేయడం సహా ఛార్జీలు విపరీతంగా పెంచటం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సదుపాయాలు పెంచుతామన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారు. గతంలో టికెట్ లెక్కన సెస్ వసూలు చేసేవారు. కానీ వైకాపా ప్రభుత్వం ప్రయాణించిన దూరానికి కిలోమీటర్ల ప్రకారం లెక్క చూసి సెస్సు బాధేసింది. దీంతో ఏటా 1,200 కోట్ల భారాన్ని ప్రయాణికులపై మోపినట్లయింది. ఛార్జీలు పెంచినా సదుపాయాలైనా కల్పించారా అంటే అదీ లేదు. కనీస మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రాజధాని ప్రాంతం విజయవాడ సహా మెట్రో నగరాలైన విశాఖ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోనే రోడ్లు దారుణంగా తయారయ్యాయి. దీంతో గత్యంతరం లేక అప్పటి వరకు ప్రజా రవాణా వాహనాలను ఎక్కిన ప్రయాణికులు వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు.
కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్డినరీ బస్సుల సంఖ్యను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది, రవాణా వ్యవస్థ బలపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అక్రమ రవాణా వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుంది. ఇవాళ చట్ట ప్రకారం బస్టాండ్ పరిధిలో కానీ బస్టాండ్ కూడలి బస్టాండ్ ఇంపార్టెంట్ పాయింట్లో దూరంగా కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఆటోలు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ పెట్టాలి. కానీ వాళ్ళు బస్టాండ్కి ఆనుకొని పెడుతూ డైరెక్ట్గా ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించు ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని దోచుకుపోతున్న పరిస్థితి, జోబుల డబ్బులు లాక్కున్నట్టే. దీనివల్ల సుమారుగా 1000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది. అందువల్ల అక్రమ రవాణా అరికట్టాలని చెప్పేసి కూడా లేఖలో పొందుపరచడం జరిగింది. 2019లో ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అలసత్వంతో ప్రదర్శించి ఏపీఎస్ఆర్టీసీ విషయంలో పూర్తి అలసత్వాన్ని ప్రదర్శించి ఏదైతే విలీనం చేశాంలే ఉద్యోగులు అలా పడుంటారులే అని ఒక మోసపూరితమైన విలీనాన్ని చేసి ఆపరేషన్స్ మీద దృష్టి పెట్టకుండా ప్రైవేట్ ఆపరేటర్స్కి అవకాశాన్ని కల్పించేది గత ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వం చేసిన దాష్టీకం వల్ల ఇవాళ ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులో ప్రైవేట్ ఆపరేటర్స్ బెడద ఎక్కువైంది. ఎప్పుడైతే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అలవాటు పడ్డారో ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతూ ఆర్టీసీ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ఇరిసిట్ ఆపరేషన్కి సంబంధించి గతంలో ఉన్న నిబంధనలు ఏదైతే నియమాలు ఉన్నాయో వాటిని, అంటే 2 కిలోమీటర్ల వరకు ఆపరేషన్స్ బస్సు ప్రైవేట్ బస్సు ఉండకూడదని, ప్రైవేట్ వాహనాలు రాకూడదని, ఆర్టీసీ డొమైన్లోకి ప్రైవేట్ వ్యక్తులు రాకూడదని, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ వీటిని మళ్లీ విధిగా అమలు చేయాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చాల్సిన వైకాపా సర్కారు ఆర్టీసీపై కపట ప్రేమను, కుట్రల్ని ప్రదర్శించి సంస్థను నిర్వీర్యం చేసింది. పెరుగుతున్న ప్రయాణికులకు తగ్గట్లుగా కొత్త బస్సుల్ని పెంచి సదుపాయాలు కల్పించకుండా సంస్థను జగన్ రెడ్డి దెబ్బతీశారు. 2019 మార్చిలో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆర్టీసీలో 12,027 బస్సులు ఉండేవి. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏడాదికి 2,000 బస్సుల చొప్పున 10,000 బస్సులు పెరగాల్సి ఉండగా ఒక్కటీ పెరగలేదు. పైగా 1,324 బస్సుల్ని తగ్గించింది వైకాపా ప్రభుత్వం. దీంతో బస్సుల సంఖ్య 10,703కి తగ్గింది. ట్రాఫిక్ చూడండి, ఎక్కడికక్కడ విపరీతంగా లంజ్ అయిపోతుంది. పెద్ద పెద్ద దేశాలు కూడా ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువ చేయటం వల్ల ట్రాఫిక్ నిబంధనల దగ్గర ఇండివిజువల్ వెహికల్స్ తగ్గి ఈ ట్రాన్స్పోర్ట్ మూలంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుందో ఆయిల్ కన్జెషన్ అవుతుంది, తక్కువ రేట్లో ప్రయాణం చేయగలుగుతాం. ఈ దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా రవాణాని పెంచి ట్రాఫిక్ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి పరోక్షంగా ప్రజలకు మెరుగైన సేవరాటాకి గవర్నమెంట్కి ఆదాయం కూడా మా వల్లే వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్లనే అన్ని రకాల ఆదాయం మా వల్లే వస్తుంది. కాబట్టి ఆ దిశలో ఇల్సిట్ ఆపరేషన్ చట్ట నిబంధనలుగానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అమలు చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేటు వాహనాలు ఆగటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యం కలుగుతుంది. కాబట్టి అది అమలు చేయాల్సిందిగా ట్రాన్స్పోర్ట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సుల బాధలు భరించలేక చాలా మంది పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశారు. దీంతో పెట్రోల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగరాల్లో ట్రాఫిక్ సహా కాలుష్యం పెరగడానికి వాహనాలు కారణమవుతున్నాయి. అత్యధిక కాలుష్యం ఉన్న నగరాలుగా విశాఖపట్నం, విజయవాడ గుర్తింపు పొందాయంటే అది ద్విచక్ర వాహనాల పెరుగుదల ఫలితమే. ఇప్పటికైనా ప్రజా రవాణా వాహనాల్ని పెంచటం సహా ఛార్జీలను మరింత పెంచకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలా చేస్తే వ్యక్తిగత వాహనాలు పక్కన పెట్టి ప్రజా రవాణా వాహనాలను ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి ఫైనాన్సింగ్ వ్యవస్థ, బ్యాంకులు కూడా లిబరల్గా లోన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ప్రజానీకం వాళ్ళకి సొంత అవసరాలకి సొంత వాహనం ఉంటేనే మంచిది అనే ఒక ఆలోచనలో వెళ్తున్నారు. దీనివల్ల మీరు అన్నట్టుగా ట్రాఫిక్ కంజెషన్స్ ఎక్కువ అవుతున్నాయి, వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో అది ప్రమాదాలకు దారితీస్తోంది. సురక్షితంగా ఉండే ప్రజా రవాణా వాహనాల్లో వెళ్తే ప్రమాదాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. అధ్వాన రోడ్లపై వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న ప్రయాణికులు ఓ రకంగా ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. 5 ఏళ్లలో రోడ్డు ప్రమాదాలు జరగటం, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి వాహనాల సంఖ్య పెరగడము కారణంగా చెప్పవచ్చు. గోతుల రోడ్లపై అదుపు తప్పి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. ఆటోలు బోల్తాపడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. మెట్రో నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో ఈ పరిస్థితి నానాటికి పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయంపైనే దృష్టి సారించి వాహనాల సంఖ్య పెరగడానికి కారణమైన జగన్ రెడ్డి అనర్థాల్ని లెక్క చేయకపోవటం అత్యంత బాధాకరం. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్యను దాటిన వాహనాల సంఖ్య 2 కోట్లు కూడా దాటనుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాన్ని ముందే గ్రహించి కూటమి ప్రభుత్వం తగు రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.